ఇంగ్లాండ్తో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తొలి 2 మ్యాచ్ల్లో ఆడని విరాట్ కోహ్లీ మిగతా టెస్టులకు కూడా దూరం అవ్వనున్నట్లు తెలుస్తుంది. 5వ టెస్టుకు కూడా డౌటేనని సమాచారం. అయితే కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరమైనట్లు అనుకుంటున్నా కోహ్లీ తమకు ఇప్పటి వరకు ఏం చెప్పలేదని ఓ బీసీసీఐ అధికారి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అసలు విరాట్ కోహ్లీ విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వైజాగ్ టెస్ట్ గెలిచి ఇంగ్లాండ్తో సిరీస్ను 1-1తో సమన్ చేసింది టీమిండియా. సొంత గడ్డపై భారత్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బ్యాటింగ్లో కాస్త బలహీనంగా ఉంది. మిడిల్ ఆర్డర్లో నిలకడైన బ్యాటర్ లేకపోవటం, టాప్ ఆర్డర్లో రోహిత్ మినహా సీనియర్ ప్లేయర్ల లేమి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కోహ్లీ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. పర్సనల్ ఇష్యూతో తొలి 2 మ్యాచ్లకు దూరంగా ఉన్న విరాట్ ఇప్పుడు మిగతా మ్యాచ్లు కూడా ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ESPN క్రిక్ ఇన్ఫో నివేదించింది. ఇంగ్లాండ్తో 3వ టెస్ట్ రాజ్కోట్లో ఫిబ్రవరి 15 నుంచి, 4వ టెస్ట్ రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి జరగనుంది. ధర్మశాలలో మార్చి 7 నుంచి జరిగే 5వ టెస్టుకు కూడా అనుమానమే అని క్రిక్ ఇన్ఫో చెప్పింది. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ మొదటి 2 టెస్టులకు దూరమైనట్లు బీసీసీఐ జనవరి 22న తెలిపింది. హైదరాబాద్లో జరిగిన మొదటి టెస్టుకు ముందు జట్టులో చేరినా సడన్ గా వెళ్లిపోయాడు కోహ్లీ. అప్పటి నుంచి బీసీసీఐ మళ్లీ దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇప్పుడు బీసీసీఐ అధికారులు, సెలెక్టర్లు మిగతా టెస్టులకు తుది జట్టును ఖరారు చేయనున్నారు. ఈ సమయంలోనే తొలి 2 టెస్టులకు అందుబాటులో ఉండకపోవడం గురించి కోహ్లీ సమాచారం ఇచ్చినట్లు చెప్పిన బీసీసీఐ అధికారులు ఆ తర్వాత బోర్డు లేదా టీం మేనేజ్మెంట్ కు ఏ అప్డేట్ ఇవ్వలేదని చెప్పినట్లు ఓ ఆంగ్ల మీడియా పేర్కొంది. విరాట్ తిరిగి జట్టులో ఎప్పుడు చేరతాడో అతడే చెప్పాలి. ఇప్పటి వరకు అతను ఏ సమాచారము ఇవ్వలేదు అని బీసీసీఐ అధికారి చెప్పినట్లు పేర్కొంది. అంతకుముందు కోహ్లీ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఎందుకు ఆడట్లేదో అతడి క్లోజ్ ఫ్రెండ్ సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ AB డివిలియర్స్ ఓ వీడియోలో చెప్పగా అది వైరల్ అయింది. కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు 2వ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ABD చెప్పారు. అందుకే కాస్త బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో గడపాలని కోహ్లీ నిర్ణయించుకుంటున్నట్లు వీడియోలో మాట్లాడాడు. అయితే దీనిపై విరాట్ లేదా అనుష్క ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు.